హాయ్ అండి. ఈరోజు మీ అందరికీ ఒక టిప్ అనుకోండి, అందరికీ యూజ్ అవుతుంది. ఇది ఫ్లోర్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్కి రెండింటికి ఒకటే. మళ్ళీ మనం దానికి ఒక సపరేట్గా దీనికి ఒక సపరేట్గా కొనాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే ఫ్లోర్ క్లీనింగ్కి తడిబట్ట పెడతాం కదా, దానికి తర్వాత ఏమో బాత్రూమ్ క్లీనింగ్కి రెండింటికి వస్తుంది. ఇది బేకింగ్ సోడా వేసుకోవచ్చు. మనం దోశలు అవి వేసుకుంటాం కదా, సోడా ఉప్పు అంటాం, అది కూడా వేసుకోవచ్చు. రెండు పనికి వస్తాయి. అది ఇది లేకపోతే ఈయన కూడా వేసుకోవచ్చు. దీనికి 2 స్పూన్లు వేసాను. సాల్ట్, మన రోజు తినే సాల్ట్. ఇది క్లీనింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది 3 స్పూన్లు వేసుకోవాలి. రెండు కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని, అసలు స్మెల్ అయితే బాగా వస్తుంది. క్లీనింగ్ అయితే అసలుకి మరకలు అన్నీ పోతాయి అన్నమాట. మీరు ఇంట్లో వాషింగ్ మిషన్లో వాడే లిక్విడ్ ఏదైనా పర్వాలేదు, ఏది సర్ఫెక్సలు, ఏరియాలు ఏదైనా సరే, మీరు ఏదైతే ఇంట్లో వాడుకుంటారో దాన్ని ఇలా ఏదైనా ఇంట్లో మెజర్ కప్ ఉన్నా పర్లేదు, గ్లాస్, చాయ్ గ్లాస్ ఏదైనా తీసుకోండి. ఒక 1 మంత్ 15 డేస్కి సరిపడగా చేసి పెట్టేసుకుంటే, రోజు పొద్దున్న లేసినాక తడిబట్ట పెట్టుకునేటప్పుడు కొంచెం నీళ్ళలో వేసుకొని ఒక మూత, చిన్న మూత అంతా వేసుకోవాలి. బాత్రూమ్ కడిగేటప్పుడు కూడా కొంచెం మగ్గిన నీళ్ళల్లో కొద్దిగా వేసుకొని కలుపుకొని వేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. వాటర్ కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలి. ఇది ఎందుకంటే సోడా అది ఉంది కదా, బేకింగ్ సోడా ఉబ్బుతుంది అన్నమాట, పైకి వచ్చేస్తుంది. చిన్న చిన్న బౌల్లో వేసుకున్నారంటే. వాటర్ వచ్చేసి 2 కప్పులు అంతే. దీన్ని బాగా నిదానంగా మిక్స్ చేసేసుకొని ఆ ఫోమ్ అంతా పోయేదాకా కలుపుకోండి. అప్పుడు ఏదైనా ఎంటీ బాటిల్ ఉంటుంది కదా, అందులో వేసేసుకొని మీరు వాష్రూమ్ క్లీన్ చేసుకున్న, ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇది 15 డేస్ వస్తుంది నాకు, వాష్రూమ్కి ఫ్లోర్ క్లీనింగ్కి కూడా. ఇది ఇలా పైకి వస్తుంది. ఒక 10 or 15 మినిట్స్ పక్కన పెట్టేశారంటే ఫోమ్ అంతా పోతుంది, నార్మల్గా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.